ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చూడ్డానికి అప్సరసలా ఉన్నాను కదా అని అడ్డమైన వాళ్ళందర్నీ అడుగుతూ ఉంటుంది. కానీ అమలాపురం అప్పలమ్మలాగా చేతికి ఏది దొరికితే అది ఎత్తేస్తుంది. ఎవరక్కా? అలా ఎవరుంటారు చెల్లి? తిలోత్తమత్తయ్య. ఆవిడే బిల్డప్ భామ. వదినా, చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నావు అనుకుంటా. లేకపోతే ఏంటి విశాల్? నాకు 100 కోట్లు ఉన్నాయి అని ఫోజులు కొట్టే మీ పెంపుడమ్మా నాకు పెళ్లి గిఫ్ట్ అని ఇచ్చిన హారం కూడా సర్పదేవిలో కొట్టేసిందే. ఎక్కడి నుంచి తీసుకొస్తే ఏముందక్కా? నీకైతే నప్పింది కదా. నప్పడం కాదు, తలనొప్పి రావడం జరిగింది. దాన్ని ఇప్పుడు వేసుకోవట్లేదు కాబట్టి నాకు తలనొప్పి పోయినట్టే. మీకెందుకు ప్రాబ్లం బాబుగారు? ఏం లేదు నాయన, సరదాగా అన్నాను. ఇంతకీ తిలోత్తమమ్మ ఇంకేమేమి తీసుకొచ్చి ఉంటుందో? మేకులు, గుడ్డ పీలికలు. చిచ్చి, ముష్టి సామాన్లు సర్పదేవిలో ఎందుకుంటాయి? చాలా విలువైనవే ఉంటాయి చెల్లి. కరెక్ట్, అవేంటో మనం తెలుసుకోవాలి. అడుగుదాం పదండి. పద. బాబుగారు, చెప్పేలా ఉంటే ఈ పాటికి మనకి విసుగొచ్చేలా చెప్పేది అత్తయ్య. నిజమే, మాటని మనసులోనే కాదు వాటిని ఎక్కడో దాచిపెట్టింది. అబద్ధం ఆడగానే తల రాయికేసి కొట్టుకునేదే. సమయస్ఫూర్తితో విశాలాక్షి వెంటనే తన కాలుని చింతామణి మీద పెట్టగానే దెబ్బ తగలలేదు బాబుగారు. తగలాల్సింది, బుర్రకి పగుళ్లు రావాల్సింది. అలా జరుగుంటే ఇంకేమైనా ఉందా? విశాలాక్షి వల్లే నాకు గాయం అయిందని రాద్ధాంతం చేసేది. పాపం, వెనక్కి విరుచుకుపడి నడుం పట్టుకుని గదిలోకి వెళ్ళిపోయింది అమ్మ. బొమ్మకేం కాదయ్యా, నువ్వేం వరీ అవ్వకు. మనిషే రూపం మార్చుకొని ఇంటికొచ్చింది. పక్కటెముకలు విరిగిపోయినా వాటిని కూడా రిపేర్ చేయించుకొని వచ్చినా వచ్చేస్తుంది. కోట్లున్నాయి కదా. అక్క, నా అనుమానం ఏంటంటే తిలోత్తమ అత్తయ్యకి 10 రోజుల్లో అంత అదృష్టం కలిసి రావడానికి కారణం సర్పదివిలో తను దొంగతనం చేసుకుని తీసుకొచ్చినవే అనుకుంటున్నాను. వాటిని అమ్ముకొనుంటుందా? అమ్మడానికి అవేమైనా పాత ఇనుపరేకులా విశాల్? వాటికి కూడా ఏదో శక్తి ఉండొచ్చు అని అనుకుంటున్నాను. నేను కూడా ఇలాగే అనుకుంటున్నానక్క. చూద్దాం. అత్తయ్య కుడి చేయి కాలడానికి ఆ చేత్తో ఎత్తుకొచ్చిన వస్తువులకి లింక్ ఏంటో, అవి ఎక్కడున్నాయో వెతుకుదాం. డౌట్ రాకుండా చూడాలి. అఫ్ కోర్స్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.